పవర్ సెక్టార్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు కరెంట్ ఆదా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కరెంటు ఛార్జీల పెంపుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అటు మోడర్న్ టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందించే విధంగా యాక్షన్ ప్లాన్ కి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా వినూత్న ప్రయోగాలతో సీఎం చంద్రబాబు దూకుడు పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఊర్జావీర్ కార్యక్రమానికి కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచానికి సేవలందించే సత్తా భారత్కుందని, అందులో ఏపీ ముందుంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం. మీ ఇంటి పైన సూర్యఘర్ కింద ప్రోగ్రాం కింద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు. గత పాలకులు పవర్ డిపార్ట్మెంట్ ను సంక్షోభంలో పడేశారన్నారు సీఎం చంద్రబాబు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని, తాము కరెంటు ఛార్జీలు పెంచబోమంటూ కీలక ప్రకటన చేశారు. అధిక ధరకు కరెంటు కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది. పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్ళీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్లో కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ. మోడర్న్ టెక్నాలజీ వాడకంపైన స్పెషల్ ఫోకస్ పెంచుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏఐ టెక్నాలజీతో సెల్ ఫోన్ ద్వారా ఇంటి దగ్గరే పనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, అలా పనులు జరగకుంటే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఆ పని చేయడమే కాకుండా తిరిగి ఆ పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మొత్తంగా విద్యుత్ సంస్కరణలతో ప్రజలపై భారం పడకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సరికొత్త స్కిల్స్, మోడర్న్ టెక్నాలజీ వాడకంతో ప్రపంచంతో పోటీ పడొచ్చని స్పష్టం చేశారు.